విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం. 1 మాణిక్య వీణ, 2 ధన్యుడు, 3 వెన్నెల, 4 మా ప్రయత్నం. ఆన్సర్ 2 ధన్యుడు. క్రింది వాటిలో యనాదేశ సంధి ఉదాహరణ. 1 భానుదయం, 2 అన్వస్త్రము, 3 పరోపకారం, 4 కట్టెదుట. ఆన్సర్ 2 అన్వస్త్రము. ఇహపరాలు పదంలోని సమాసం. 1 బహువ్రీహి సమాసం, 2 ద్విగు సమాసం, 3 ద్వంద్వ సమాసం, 4 అవ్యయీభావ సమాసం. ఆన్సర్ 3 ద్వంద్వ సమాసం. అలరు పదానికి అర్థం. 1 ప్రకాశించు, 2 అణగిపోవు, 3 నష్టమైన, 4 నాణ్యమైన. ఆన్సర్ 1 ప్రకాశించు. సమప్రాధాన్యం గల 2 గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే. 1 సామాన్య వాక్యం, 2 సంయుక్త వాక్యం, 3 సంశ్లిష్ట వాక్యం, 4 సామర్థ్యార్థక వాక్యం. ఆన్సర్ 2 సంయుక్త వాక్యం. పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి. 1 నామవాచకాలు, 2 సర్వనామాలు, 3 క్రియలు, 4 విభక్తులు. ఆన్సర్ 4 విభక్తులు. మక్షిక అంటే 1 సాలీడు, 2 చీమ, 3 దోమ, 4 ఈగ. ఆన్సర్ 4 ఈగ. మనుచరిత్ర కవి. 1 అల్లసాని పెద్దన, 2 నంది తిమ్మన, 3 దూర్జటి, 4 మాదయ్య గారి మల్లన. ఆన్సర్ 1 అల్లసాని పెద్దన. 10వ అక్షరం వ్యతిస్థానంగా ఉన్న పద్యం. 1 మత్తెబం, 2 చంపకమాల, 3 శార్దూలం, 4 ఉత్పలమాల. ఆన్సర్ 4 ఉత్పలమాల. నా యొక్క చరిత్ర సమాస పదం. 1 తన చరిత్ర, 2 అతని చరిత్ర, 3 నీ చరిత్ర, 4 నా చరిత్ర. ఆన్సర్ 4 నా చరిత్ర. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.